చావు కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సుభాష్ చంద్రబోస్ ఒక పేరు కాదు, ఒక వీరుడు. బ్రిటిషర్స్ ని గడగడలాడించిన ఒక అగ్ని పర్వతం. భారత్ని స్వతంత్రంగా చూడాలనేదే ఇతని కళ. భయం లేని ఫ్రీడమ్ ఫైటర్ మన నేతాజీ. నేతాజీ 1897 జనవరి 23న ఒడిశాలో కటక్లో జన్మించారు. చైల్డ్హుడ్ నుంచి నేతాజీ బ్రిలియంట్ స్టూడెంట్. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇండియన్ సివిల్ సర్వీస్ లో టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. బట్ బ్రిటిషర్స్ తో పనిచేయడం ఆయనకి ఇష్టం లేదు. నేతాజీ 1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. కానీ గాంధీజీతో భావనల కారణంగా కాంగ్రెస్ ను వదిలారు. ఆయన భావన ఏంటి అంటే అహింసతో పాటు శక్తివంతమైన చర్యలు కూడా అవసరమని. 1941లో బ్రిటిష్ అధికారుల నుండి తప్పించుకొని జర్మనీ చేరుకున్నారు. అక్కడ నాజీల సహాయంతో ఫ్రీ ఇండియా రేడియోని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత జపాన్ లో ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని రూపొందించారు. ఈ సైన్యంలో మహిళలు కూడా ఉన్నారు, రాణి ఝాన్సీ ఇన్స్పిరేషన్స్ తో. 1945 ఆగస్ట్ 18న జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని అధికారికంగా చెప్పబడింది. ఈ రోజు వరకు ఈ మరణం ఒక మిస్టరీగానే ఉంది. కొందరు సన్యాసిగా జీవించారని, మరికొందరు రష్యాలో ఖైదీగా ఉన్నారని నమ్ముతున్నారు. మీరేమంటారు? కామెంట్ లో చెప్పండి.